వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకుంది. కార్యక్రమంలో అంటే ఇది మన టాపిక్లో ఈ వీడియో లేదు, బట్ ఇది కూడా ఒకసారి చూపించాలి. పెట్టింది బీఆర్ఎస్ పార్టీ కార్యక్రమం అక్కడ. అలాగే అక్కడ జానపద గాయని కనకవ్వకి సన్మానం చేద్దామని ప్రతినిధులు పిలిపించి ఆవిడకి సన్మానం జరిగే ముందు అమ్మ మీరు ఏమైనా మాట్లాడతారని మైక్ ఇచ్చారు కదా, మైక్ ఇస్తే అక్కడ కనకవ్వ ఇప్పుడు ఆ పాట కొంచెం పాడుతుంది, పాడినాక కేటీఆర్ గారు సన్మానం చేస్తారు. ఆ పాట పాడతా రేవంత్ రెడ్డిది. కనకవ్వ ఇప్పుడు ఆ పాట కొంచెం పాడుతుంది, పాడినాక కేటీఆర్ గారు సన్మానం చేస్తారు. ఆ పాట పాడతా రేవంత్ రెడ్డిది. విన్నారుగా, పెట్టింది బీఆర్ఎస్, రేవంత్ రెడ్డికి సన్మానం అన్నట్టుగా అక్కడ ఇది. సో వాడెవర్ అది అయిపోయిన తర్వాత దేశపతి శ్రీనివాస్ గారు నాకు చాలా ఇష్టమైనటువంటి వ్యక్తి, నేను చాలా లైక్ చేస్తాను ఆయన్ని. ఆయన స్పీచ్ ఇచ్చారు. ఆయన ఇచ్చినటువంటి స్పీచ్లో పాయింట్ ఏంటంటే, ఉద్యమకారుల మీదకు రైఫిల్ ఎత్తిన ద్రోహి ఈరోజు విగ్రహాల పేరిట రాజకీయం చేస్తున్నాడు. ఎన్టీఆర్ విగ్రహం ముసుగులో ఆయన ప్రతిష్ఠించదలుచుకుంది చంద్రబాబు నాయుడిని. కేసీఆర్ అధికారంలో లేకపోయేసరికి కొన్ని సినిమా గద్దలు కూడా తెలంగాణ మీద వాళ్తున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ పోరాట స్ఫూర్తిని మరొక్కసారి చాటాలని, తెలంగాణ జెండా ఎత్తాలని ఈ పుష్కర తెలంగాణ మనకి కొత్త కర్తవ్యాన్ని బోధిస్తోంది. పుష్కర తెలంగాణ గడ్డ మీద భారత రాజ్య సమితిలో ముందు తెలంగాణ రాజ్య సమితిలో తెలంగాణనే ఎత్తేసినటువంటి వాళ్ళు ఇప్పుడు పుష్కర తెలంగాణ నుంచి ఏం పొందుతారు అనేది సరే వాళ్ళే చెప్పాలి. ముందుగా ఆయన మాట్లాడినటువంటి మాటలు ఒకసారి వీడియో చూద్దాం. ఉద్యమకారులను చంపేస్తానని రైఫిల్ ఎత్తిన ద్రోహి వాళ్ళ ముఖ్యమంత్రి. ఆ ద్రోహి వాళ్ళ మళ్ళా తిరిగి తెలంగాణ అస్తిత్వం మీద మబ్బులు ముసురుకుంటే కోట లోపలుండి శత్రువులకు తలుపులు తెరిచినట్టు తలుపులు తెరుస్తున్నాడు. ఆ ద్రోహి వాళ్ళ విగ్రహాల పేరిట రాజకీయం చేస్తున్నాడు. ఎన్టీ రామారావు విగ్రహాలు చాలా కాలంగా తెలంగాణలో ఉన్నాయి, మనం పలగొట్టలే, మనమేం తీసేలే. కానీ వాళ్ళ పెడుతుంది ఎన్టీ రామారావు విగ్రహం మాత్రమే కాదు, ఎన్టీఆర్ విగ్రహం వెనుక ప్రతిష్ఠించదలుచుకుంది చంద్రబాబు నాయుడిని. చంద్రబాబు నాయుడు ప్రతిష్ఠించడం కోసం ఆ విగ్రహాల మాటున ఇవాళ రాజకీయం నడుస్తున్నది. ఇవాళ మళ్ళా గద్దలాడుతున్నాయి తెలంగాణ మీద. కేసీఆర్ అధికారంలో లేడు అంటే మళ్ళా గద్దలు తిరుగుతున్నాయి తెలంగాణ మీద, రకరకాల గద్దలు, మళ్ళా సినిమా గద్దలు. మళ్ళా ఈ గద్దలన్నీ కూడా ఇవాళ తెలంగాణ చుట్టూ ఆడుతున్న ఈ సందర్భంలో ఈ పుష్కర తెలంగాణ మనకు కొత్త కర్తవ్యాలను ఉపదేశిస్తున్నది, మనకు కొత్త పథాన్ని నిర్దేశిస్తున్నది. మళ్ళీ మనలో పోరాట స్ఫూర్తిని రగిల్చమని, మళ్ళా ఒకసారి తెలంగాణ జెండాను ఎత్తుకొని జై తెలంగాణ అని ప్రళయ గర్జన చేయమని బోధిస్తున్నది ఈ పుష్కర తెలంగాణ. చూసారుగా, ఈ పోరాట స్ఫూర్తి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయని అనుకుంటున్నారు? ఈయన మాట్లాడింది అక్కడ ఈ బషీర్బాగ్ కాల్పులకు సంబంధించి మాట్లాడారు. 2000 సంవత్సరంలో జరిగినటువంటిది. ఎన్టీ రామారావు విగ్రహం పెట్టడం అంటే అది చంద్రబాబు నాయుడు విగ్రహం పెట్టడంట. మరి ఇదే కేటీఆర్ మొన్న ఎక్కడికో వెళ్ళి ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి వచ్చాడుగా, మరి ఆ రోజు తుపాకీ ఎక్కువ పెట్టింది అనేది గుర్తు రాలేదా? వామపక్షాల రోజు కరెంటు ఛార్జీల పెంపు నిరసిస్తూ బషీర్బాగ్ అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఎన్నిసార్లు పెరిగాయో, మరి కరెంటు ఛార్జీల కోసం ఎన్నిసార్లు అసెంబ్లీలు ముట్టడించారో సిపిఐ వాళ్ళు తెలియదు. కానీ ఆ రోజు మాత్రం ఉన్నటువంటి పరిస్థితికి ఆంధ్ర రాష్ట్ర బడ్జెట్ ఎంత అంటే కేసీఆర్ మాటలు గుర్తు తెచ్చుకోవచ్చు. గొర్రెతోకంటే అంతే బెత్తడి అన్నట్టు 10,000 కోట్లు ఎంత ఉండే బడ్జెట్ని 50,000 కోట్లకు తీసుకెళ్ళినటువంటి అంత చంద్రబాబుది అని అప్పట్లోనే మాట్లాడి డిప్యూటీ స్పీకర్ పదవి ఇచ్చేసరికి తర్వాత జరిగినటువంటి విషయాలు వేరు. సరే, రాష్ట్రాలుగా ఎలా విడిపోయినా అందరూ కలిసే ఉన్న అన్నదమ్ములుగా రాజకీయాలు పక్కన పెట్టేస్తే, దేశపతి శ్రీనివాస్ గారికి బషీర్బాగ్ ఒక్కటే గుర్తుంది కానీ 2009లో జరిగినటువంటి ముదిగొండ ఎందుకు గుర్తులేదో తెలియట్లేదు. ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడాలంటే బషీర్బాగ్ కంటే అది 100 టైమ్స్ ఎక్కువ ఇంపాక్ట్. బషీర్బాగ్లో పెద్దంత నిజంగా ఆ మూమెంట్కి ఏం లేదు. అంటే అక్కడ 2 చనిపోయారు, అమరవీరులే. డెఫినెట్గా వాళ్ళు చనిపోవడం అనేది బాధాకరం, అందులో ఎటువంటి అభ్యంతరం లేదు. ఆ రోజు ప్రభుత్వాన్ని తిట్టారంటే తిట్టారు, ఎస్ ఒప్పుకుంటాం. అయితే ఆ రోజు జరిగినటువంటి దానికి, ముదిగొండ జరిగినటువంటి దానికి ఎందుకని చెప్పి ఆయనకి తెలియట్లేదు. మరి అలాంటప్పుడు రాజశేఖర్ రెడ్డి విగ్రహాల గురించి కూడా మాట్లాడాలి కదా. మరి అదే బీఆర్ఎస్ పార్టీకి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గురించి కూడా మాట్లాడాలి కదా. మేము మాట్లాడాం. బికాస్ మా అందరికీ కామన్ శత్రువు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు కాబట్టి
మేము చంద్రబాబు నాయుడు మాట్లాడతాం. పైగా సినిమా గద్దలు వచ్చి వాళ్తున్నాయంటూ పవన్ కళ్యాణ్ కూడా ఇందులో కలుపుకొచ్చారు. ఎందుకంత భయం? అయితే ఈ రెండింటికి వ్యత్యాసం ఉంది దేశపతన్న. ఎందుకు అనంటే బషీర్బాగ్ కాల్పుల ఘటన ఒకసారి మనం చూసినట్లయితే ఏం జరిగిందనేది, దీంట్లో ఆఫ్టర్ ఫ్లడ్స్ కమ్స్ అ టైడల్ వేవ్ ఆఫ్ వైలెన్స్, 2 killed in పవర్ టారిఫ్ స్టిర్ అని న్యూ ఇండియా ఎక్స్ప్రెస్లో వేసినటువంటి ఒక ఆర్టికల్ అప్పుడే ఉంది. ఆ వీడియో కూడా బీబీసీ తెలుగు వాళ్ళ దాంట్లో అవైలబుల్ ఉంటుంది. వీడియో చూడొచ్చు ఏం జరిగిందనేది. ముందుగా అక్కడ టియర్ గ్యాస్, అక్కడ వాడినటువంటి వెపన్స్, ముఖ్యంగా ఘటన దేని మీద జరిగింది, ఎందుకు జరిగింది అనే దాని క్రమంలో మనం తెలుసుకోవాల్సినటువంటిది. The August 28, 2000 Bashir-Bagh shootout was a police firing incident during the protest against the power tariff hike. The Hyderabad city police deployed lathis అంటే batons, water cannons and tear gas. ముందుగా ఈ 3 వాడారు ఆందోళనకారుల మీద. ఎందుకంటే వచ్చి రాళ్లతోటి వచ్చారు వాళ్ళు. అసెంబ్లీ ముట్టడన్నారు. అసెంబ్లీ ముట్టడి చేయడం అంటే ఏంటి? వచ్చి నిరసన తెలియజేయడం, వినతిపత్రం ఇవ్వడం, అక్కడ కూర్చొని స్లోగన్స్ ఇవ్వడం, ప్రభుత్వం వచ్చి సమాధానం చెప్పేదాకా లేవకపోవడం, రాస్తారోకో చేయడం, బస్సుల్ని కార్లని ఆపేసేయడం అంతే. కానీ రాళ్ళు పట్టుకొని వెళ్ళి వాళ్ళని కొట్టాలి అనేటువంటి ఒక ఇంటెన్షన్ తీసుకెళ్ళింది ఆ రోజు ఎవరో తెలియదు, కానీ మొత్తానికి వెళ్ళారు. సో వాళ్ళ మీద ప్రాథమికంగా ప్రయోగించినటువంటిది ఏంటంటే లాఠీలు, వాటర్ క్యానన్స్ అంటే తెలిసిందే కదా, తర్వాత టియర్ గ్యాస్. ఈ 3 మాత్రమే అక్కడ ఉపయోగించారు. దాని తర్వాత పరిస్థితి ఇంకా చెయ్యి దాటుతోంది అన్నప్పుడు, బిఫోర్ ఈవెన్చువల్లీ ఓపెనింగ్ ఫైర్ యూజింగ్ దేర్ స్టాండర్డ్ ఇష్యూ సర్వీస్ ఫైర్ ఆర్మ్స్ ఇంక్లూడింగ్ ఏది వాళ్ళు అక్కడ వాడినటువంటి తుపాకులు అంటే బోల్ట్ యాక్షన్ రైఫిల్స్ అండ్ సర్వీస్ పిస్టల్స్. సర్వీస్ పిస్టల్స్ అంటే తెలిసిందే కదా, మనకు 6 గుళ్ళు ఉంటాయి సినిమాల్లో ఎక్కువగా చూపించేవాళ్ళు, అవే వాళ్ళు వాడేవాళ్ళు. తర్వాత ఈ బోల్ట్ యాక్షన్ రైఫిల్స్ అంటే చెక్క తుపాకులు, చాలా కామెడీ చేసేవాళ్ళు. పోలీసులకి భలే తుపాకులు రా, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా అవే తుపాకులు, ఇంకా దొంగలను పట్టుకోవడానికి, వాళ్ళని కట్టడి చేయడానికి వీళ్ళే ఉంటారు, తీవ్రవాదులు ఎవరైనా వస్తే ఎలా కాపాడుకుంటారు అని చెప్పి ఎన్నో రకాలుగా. అంటే అందులో కొన్ని బుల్లెట్లు లోడ్ చేస్తారు, ముందే లోడ్ చేసి ఆ బోల్ట్ని ముందుకి వెనక్కి లాగి ఆపరేట్ చేయాలన్నమాట. అంటే ఒక్కసారి ఫైర్ చేస్తే ఇమ్మీడియట్గా మళ్ళీ ఫైర్ అవ్వదు, మాన్యువల్ అంతా. అలాంటి తుపాకులు యూజ్ చేశారు. అయినా సరే అందులో ఒక 2 అక్కడ మరణించడం జరిగింది. అది ఇప్పటికీ కూడా బషీర్బాగ్ కాల్పుల ఘటన అని దేశపతి శ్రీనివాస్ గారు గుర్తుపెట్టుకుని మరీ చెప్పారు కదా. ఆ గుర్తుపెట్టుకున్నటువంటి దాంట్లో మరి ముదిగొండ కాల్పుల ఘటనని ఎందుకని గుర్తు చేసుకోలేదో, తెలంగాణ గుండెల మీద రక్తం ఓడినటువంటి దారుణమైనటువంటి ఒక ఘటన కదన్నా. దాని వివరాలు ఒకసారి చూద్దామా జరిగినటువంటిది. ముదిగొండలో కూడా ఏం జరిగింది అనేది ఒక్కసారి చూస్తే, దీనికి ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా దాన్ని ఖండించారు అప్పట్లోనే. దీనికి సంబంధించి ఇస్తూ అసలు ఏ వెపన్స్ అక్కడ వాడారు అన్నదానికి అవుట్లైన్. స్ట్రాంగ్లీ కండెమ్నింగ్ ముదిగొండ పోలీస్ ఫైరింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్, ద ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ హ్యాస్ స్లామ్డ్ ద యూజ్ ఆఫ్ AK-47. మీరు విన్నది నిజమే. ఇప్పుడున్నటువంటి జనరేషన్కి తెలియదేమో 2009 ముదిగొండ కాల్పుల గురించి. ఒక్కసారి ఉద్యమంలో ఉన్నటువంటి వాళ్ళని అడిగితే వాళ్ళే చెప్తారు. 2009లో జరిగినటువంటి కాల్పుల్లో AK-47s యూజ్ చేశారు by the police on civilian protesters on July 28 of 2009. The state government ensures that the judicial inquiry ordered into the incident should be completely impartial, independent and thorough. In a media statement, Amnesty International observed the parameters. Terms of reference of the inquiry needs to be promptly and clearly outlined. The inquiry should determine whether the use of force by the police was consistent with national law and international standards, including the basic principles of the use of force and firearms and the code of conduct for law enforcement officials, the statement pointed out. Amnesty International is concerned that the action of the police at the demonstration violated the principles and the victim's right to life. The action of protesters did not warrant such a response, where at least the 70 rounds were reportedly fired. 70 rounds fire చేశారు. ఇంకా ఇక్కడ జరిగింది బషీర్బాగ్లో జరిగింది 4 రౌండ్లో 5 రౌండ్లో జరిగాయి మహా అయితే. అది కూడా ఏంటి, ఏదో పిల్లల తుపాకీ అది ఆడుకుంటారు సార్ టిక్కుని, అలాంటి తుపాకులతోటి మన పోలీసులు పాపం కాల్పులు జరిగితే అక్కడ చనిపోయింది 2. కానీ ఇక్కడ ముదిగొండ దగ్గరకు వచ్చేసరికి 70 రౌండ్ల పాటు కాల్పులు జరిగాయి. అందులో వాడినటువంటి వెపన్స్ AK-47 ఆన్ సివిలియన్స్. ఇది కాకుండా ఇతరత్ర ఉన్నటువంటివి చూస్తే AK-47 అసాల్ట్ రైఫిల్స్, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్స్ SLRs, సెల్ఫ్ లోడింగ్ ఆటోమేటిక్ అనమాట. సేమ్ ఇలాంటివే ఉంటాయి. తర్వాత 9mm పిస్టల్స్, ఇవి కూడా సెల్ఫ్ లోడింగ్లోనే ఉంటాయి. ఒక్కసారి లోడ్ చేసి లోపల దాన్ని ఏమంటాం బ్యారల్ లోపల ఫిట్ చేసేస్తే మ్యాగజైన్ సరిపోతుంది.
వరుసగా కాల్పులు జరుపుకుంటూనే వెళ్ళిపోతుంది ఆటోమేటిక్గా. అందులో ఉండేవి మహా అయితే 12 బుల్లెట్లు ఎన్నో పడతాయి అంతే. మ్యాగజైన్కి 12 బుల్లెట్లు పడతాయి. సో అలాంటివి ఇంతమంది అక్కడ యూజ్ చేయడం జరిగింది. 7 agitators డైడ్ అండ్ ఇంజ్యూర్స్ టు సెవెరల్ అదర్స్. మరి AK-47 నుంచి వచ్చేవి ముద్దు పెట్టుకుని వెళ్తాయా? మరి ఇది గుర్తురాలేదా దేశపతి అన్న? ఈరోజు ఎన్టీ రామారావు విగ్రహం మాత్రమే కనిపించింది. ఎన్టీఆర్ వల్లే కదా తెలంగాణలో బడుగు బలహీన వర్గాల వాళ్ళకి ఆత్మగౌరవం వచ్చింది. పటేల్ పట్వారీ వ్యవస్థ రద్దు చేసింది. జొన్నన్నం తినేటోళ్ళం ఈరోజు తెల్లన్నం తింటున్నాం అని చెప్పి అనుకున్నది ఎన్టీ రామారావు వల్లే కదా. ఆయన సంస్కరణలు చేశాడు కాబట్టే కదా ఈ రోజుకి తెలంగాణలో ఎన్టీఆర్ అనేటువంటి ఒక సెంటిమెంట్ అనేది ఉంటుంది ఎక్కడైనా. మరి ఆయన విగ్రహం పెడితే అదే చంద్రబాబు నాయుడు విగ్రహం పెట్టినట్టుని ఎందుకు ఫీల్ అవుతారో తెలియదు. ఇంత ఆత్మన్యూనత ఒక్కసారి ఓడిపోయిన దానికి ఏమనుకోవాలో తెలియనటువంటి పరిస్థితి. సో ఒకసారి బషీర్బాగ్ కాల్పుల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు, విమర్శించాలి అనుకునేటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీ హయాంలో, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రోజుల్లో రాజశేఖర్ రెడ్డి ద గ్రేట్ మహానేత అని మాట్లాడతారు కదా, అలాంటి వాళ్ళకి ఈ ఒక్కసారి ముదిగొండ కాల్పుల ఘటన, దాని మీద జరిగినటువంటి జ్యుడిషియల్ ఎంక్వైరీ, అందులో వాడినటువంటి వెపన్స్, ఇవి కూడా గుర్తు చేసుకోవాల్సిందిగా ఒకసారి చెప్పడం జరుగుతుంది. అంతేగాని మాట్లాడితే ఆంధ్రప్రదేశ్ పాలకులని ఆంధ్రోళ్ళలోనే వేస్తారు ముందు, ప్రజల్ని కాదు మేము అనేది, మేము రాజకీయ నాయకులనే అంటున్నాం. ఈ మాట మాట్లాడేస్తారు. అంతకుమించి వారికి చెప్పేంత స్థాయిలో లేకపోవచ్చు, కానీ చెప్పాలనిపించింది ఒకసారి గుర్తు చేసుకోమని. ఇది దీనికి సంబంధించినటువంటి అంశం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.